శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తార తిరిగి బృహస్పతిని చేరుట బుధోత్పత్తి. నారద మహర్షి ఇట్లు పలికెను. బ్రహ్మదేవుడు శుక్రాచార్యుని దగ్గరికి పోవుదనని బయలుదేరిన తర్వాత దేవదానవుల మధ్య ఏమి జరిగిందో తెలుపుడు. దీన్ని తెలుసుకోవాలనే కుతూహలం నాకు చాలా కలదు అని నారదుడు అనెను. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. బ్రహ్మదేవుడు శుక్రుని ఇంటికి వెళ్ళెను. అతని భవనం చుట్టూ అనేకులు దైత్యులు ఉండిరి. ఆ భవనాన అనేక రత్నమండపాలు కలవు. ఆ మహర్షికి బ్రహ్మవిధులకు 50,000 శిష్యులున్నారు. అతడుండు భవనం 7 అగడ్తలతో సప్త ప్రాకార పరివేష్టితమై ఉండను. ఇది మహారాజునుండు దుర్గం వలె ఉన్నది. ఆ మహర్షి ఉండు భవనాన్ని 100,000,000 దైత్యులు ఎల్లప్పుడూ రక్షించుచెందురు. బ్రహ్మదేవుడు శుక్రుని సభాభవనానికి వెళ్ళిన సమయాన అతడు దైత్యులు మునిలో సేవిస్తుండగా రత్నసింహాసనాన కూర్చుండి శ్రీకృష్ణ పరమాత్మ మంత్రం జపిస్తూ ఉండెను. అతడు బ్రహ్మ తేజస్సుచే కోటి సూర్యుల వలె వెలిగిపోచుండెను. తన మనుమడ గొప్ప తేజస్సుచే గొప్ప వైభవంచే వెలుగొందుచుండగా చూసి బ్రహ్మదేవుడు చాలా పొంగిపోయెను. తాను తన పుత్రుడగు భృగు మహర్షి తన పౌత్రుడైన శుక్రుడు ధన్యులైరని తలపోసెను. అట్లే శుక్రుడు బ్రహ్మదేవుని చూడగానే భయంతో లేచి నిలబడి అతనికి చేతులు జోడించి నమస్కరించెను. బ్రహ్మదేవుని వెంట పెట్టుకుని అతన్ని షోడశోపచారాలతో శాస్త్రవిహితంగా పూజించి స్తోత్రం చేసెను. బ్రహ్మదేవుడు విద్యను మంత్రాన్ని ఉపదేశించు గురువు. సర్వసంపదలు ఇచ్చువాడు. జీవునికి తాను చేసిన కర్మ ఫలితాన్ని ఒసగవాడు. ప్రపంచాన అందరికన్నా శ్రేష్ఠుడైన వాడు అయిన బ్రహ్మదేవుని శుక్రుడు స్తోత్రం చేయగా అతడు మిక్కిలి సంతోషం పొందెను. శుక్రుడు బ్రహ్మదేవునికి విశ్వకర్మ నిర్మించిన ఉజ్వలమైన రత్నసింహాసనం స్వయంగా తెచ్చివేశెను. శుక్రుడు తన దగ్గరకు వచ్చిన బ్రహ్మదేవుని శకుని, క్రతువు, వశిష్ఠుడు, మరీచి, సునందనుడు, సనాతనుడు, కపిలుడు, పంచశేఖుడు, ఓఢువు, అంగీరసుడు, ధర్ముడు, నారాయణుడు, నరుడు అను మునులకు అందరికీ భక్తితో నమస్కరించి అందరినీ యథోచితంగా పూజించెను. వారినందరినీ రత్నసింహాసనాలపై కూర్చుండబెట్టెను. దైత్యులు అక్కడున్న మునులందరూ సంతోషంతో బ్రహ్మదేవుని స్తుతించారు. శుక్రుడు అందరినీ స్తుతించి చేతులు జోడించుకుని వినయంతో నమస్కరించి బ్రహ్మదేవునితో అతని వెంట వచ్చిన మునులతో ఇట్లనెను. నేడు నా జన్మ చరితార్థమైంది. నా జీవితం సఫలమైంది. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడగు బ్రహ్మదేవుడు స్వయంగా నా ఇంటికి వచ్చెను. అట్లే సనాతనులు భగవత్ స్వరూపులకు అతని పుత్రులు స్వయంగా నా ఇంటికి ఏతెంచరి. పరాత్పరుడైన కృష్ణుడు నాపైన సంతోషం కలిగి ఉన్నట్లు కనిపించును. మీ ముందు శిశుతుల్యుడనైన నన్ను చరితార్థం చేయుటకు మీరు వచ్చితిరి. మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఆత్మారాములైన మిమ్ములను కుశల ప్రశ్న వేయుట తగినది కాదు. మీరందరూ ఇక్కడకు వచ్చి నన్ను పవిత్రం చేసితిరి. నేను మీకు చేయదగింది ఏదైనా ఉంటే నన్ను శాసించి చెప్పుడని బృహస్పతి వారితో అనెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. శుక్రుడా, నీ యొక్క చిరకాల వియోగానికి దుఃఖితుడనై నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చి తిని. పుత్రులు పౌత్రుల యొక్క వియోగం మరణం కంటే ఎక్కువ. ఓ మునిశ్రేష్ఠ, నీవు క్షేమంగా ఉన్నావా? నీ పుత్రులు భార్య అందరూ క్షేమమేనా? నీ స్వధర్మాలను కామ్యములైన కర్మలను తపస్సును చక్కగా చేయుచున్నావా? నీవు ప్రతిదినం చేయు శ్రీకృష్ణార్చనం అవిచ్ఛిన్నంగా జరుగుతున్నదా? అట్లే నీవు నీ యొక్క గురువును అవిచ్ఛిన్నంగా సేవిస్తున్నావా? గురువును ఇష్టదేవతను పూజించుట సమస్త మంగళాలకు కారణం. అది పాపాలను, రోగాలను, శోకాలను పోగొట్టును. గురువు సంతోషపడితే అభీష్టదేవత సంతోషిస్తుంది. ఇష్టదేవత సంతోషిస్తే సమస్త దేవతలు సంతోషపడతారు. ఏ పాపాత్ముని యొక్క గురువు ఇష్టదేవత కోపింతురో వారికి క్షేమం కలగదు. వారి పనులకు విఘ్నం ఎల్లప్పుడూ జరుగును. నీ ఇష్టదేవత ప్రకృతి కంటే విశిష్టుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ సంతోషపడుతున్నాడు. అట్లే నీ గురువగు నేను కూడా సంతోషపడుతున్నాను. నీ గురువునకు నేను సంతోషపడితే నీ ఇష్టదేవతకు శ్రీహరి సంతోషపడను. శ్రీహరి సంతోషిస్తే సమస్త దేవతలు సంతోషపడతారు అని బ్రహ్మదేవుడు అన్నను. బుద్ధిమంతుడా, ప్రస్తుతం నా రాకకు గల కారణం వినడు. నేను దేవతలు విశ్వసంహారకుడైన శంకరుడు పంపగా ఇక్కడికి వచ్చాము. శివునికి గురుపుత్రుడగు బృహస్పతి యొక్క భార్యయగు తారను చంద్రుడు అపహరించి నిన్ను శరణు పొందెను. ఇప్పుడు శంకరుడు, ధర్ముడు, సూర్యుడు, ఇంద్రుడు, అనంతుడు, ఆదిత్యులు, వసుగణం, ఏకాదశ రుద్రులు, అష్టదిక్పాలకులు, 3 కోట్ల దేవతలు, నాగులు, కింపురుషులు, యక్ష రాక్షస గుహ్యకులు, భూతప్రేత పిశాచులు, కూష్మాండులు, బ్రహ్మరాక్షసులు, కిరాతులు, గంధర్వులు వీరందరూ యుద్ధ సన్నద్ధులై సముద్ర తీరాన ఉన్నారు. తారాదేవిని ఆమె భర్తయగు బృహస్పతికి తిరిగి ఇచ్చివేయము. కాముకుడైన చంద్రునికి శరణం ఇవ్వక అతన్ని వదిలిపెట్టము. ఈ విషయాన దేవదానములు యుద్ధం చేయుట తగనిదని పలికెను. శుక్రుడు ఇట్లు పలికెను. యుద్ధం చేయాలనే దుర్మదంతో ఉన్న దేవతలందరూ యుద్ధ సన్నద్ధులై వస్తే రానిమ్ము.
అందరికూ గురువగు మహేశ్వరుడు తప్ప మిగిలిన వారితో నేనే యుద్ధం చేస్తాను. దైత్యులు ఇట్లు పలికెను. బ్రహ్మదేవుడా, శంకరుడు దేవదానవులు ఇద్దరికూ గురువు. అతడు ఎల్లప్పుడూ గౌరవించదగినవాడు, నమస్కరించదగినవాడు. ధర్మదేవత అన్నిటికీ సాక్షిభూతుడు. నీవు సర్వలోక పితామహుడువు. మీరు తప్ప మిగిలిన దేవతలందరూ గడ్డిపోచతో సమానం. అందువల్ల దేవతలందరితో కలిసి గురుపుత్రుడనే భావనతో మహేశ్వరుడు యుద్ధానికి వచ్చినా అతనితో కూడా యుద్ధం చేయుటకు సిద్ధంగా ఉన్నాము. తొలుత ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఆ తర్వాత యుద్ధం చేస్తామని దేవతలకు చెప్పుడని దైత్యులన్నారు. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. బిడ్డలారా, మిక్కిలి బలవంతుడు సమస్త విశ్వాన్ని సంహరించు కాలాగ్ని రుద్రునితో ఎవరు యుద్ధం చేయగలుగుతారు? ఖడ్గం తలపుర్రను ధరించు భద్రకాళి ఆమె జగత్తులకన్నింటికీ తల్లి. ఆమెకు 1000 భుజాలున్నవి. తలలను మాలగా చేసుకుని ధరించినది. మిక్కిలి విశాలమైన ముఖం కలది. ఆమె దంతములు 7 తాటి చెట్ల పొడవున భయంకరమై ఉండును. ఆమె నాలుక క్రోశ ప్రమాణాన ఉండును. భయంకరయగు ఆ దేవితో యుద్ధమును ఎవరు చేయగలరు? శంకరుని సేవకులు మహాభయంకరులు, అతిరౌద్రులు. భైరవులు చాలా భయంకరులు. నందీశ్వరుడు మిక్కిలి కర్కశమైనవాడు. అట్లే శివుని అనుచరులైన వీరభద్రుడు మొదలగు దేవతలు మహాబల పరాక్రములు. 1,000,000 సూర్యులతో సమానమైన కాంతి కలవారు. వారితో ఎవరు యుద్ధం చేస్తారు? 1000 శిరస్సు గల ఆదిశేషునికి ఈ విశ్వం ఆవగింజ వంటిది. అట్టి బలవంతునిచే ఎవరు యుద్ధం చేస్తారు? త్రిపురాసురులను సంహరించిన శంకరునికి కాలాగ్ని రుద్రుడు కింకరుడు. అతడు వేసిన పాశుపతాస్త్రం వల్ల ప్రపంచమంతా భస్మమగను. అతనికి దైత్యులు ఏ లెక్కలోకి వస్తారో? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుచరులో ఒకడగు సుధాముని అవతారమైన ఆ శంఖచూడుడు కాలాగ్ని రుద్రుని శూలము వలన పడిపోయెను. అతడు 3 కోట్ల సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడు. రాధా కవచం ఎల్లప్పుడూ కంఠమున ధరించుచుండును. మధుకైటపులను హిరణ్యకశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రత్యేకంగా యుద్ధమునకై శ్వేతద్వీపం నుండి వచ్చినని బ్రహ్మదేవుడు పలికెను. అందరికంటే పెద్దవాడగు నీకు నమస్కారం. నీవు అందరిలో పూజ్యుడవు, అందరికీ నాథుడవు. అట్టి నీ ముందు నేనేమి చెప్పగలను? హిరణ్యకశిపుని మధుకైటపులను సంహరించినవాడు పరిపూర్ణతముడైన శ్రీకృష్ణుని 16వ అంశం. సర్వాంతరాత్మకు శ్రీకృష్ణుని సుదర్శన చక్రం మా లోకాలను మమ్మలను కూడా క్షణంలో కాల్చివేయను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కంటే నీవు చెప్పిన శంకరుడు, అతని పాశుపతాస్త్రం, కాళికాదేవి, శేషుడు, రుద్రులు, ఇతర దేవతలెవ్వరూ బలవంతులు కారు. ఆ పరమాత్మ యొక్క రోమములందు సమస్త విశ్వములు ఉన్నవి. స్థూలమున కంటే మిక్కిలి స్థూలమైన వాడు, సమస్తమునకు ఆధారభూతుడగు భగవంతునికి మహావిరాట్ రూపుడు 16వ అంశం. ఆ మహావిరాట్ స్వరూపుని కంటే అనంతుడు, కాళి గొప్పవారులు కాదు. దేవతలందరూ వచ్చి యుద్ధం చేస్తే చేయనెమ్ము. నేను వారి శరములకు కాని హరుని పాశుపతాస్త్రానికి కాని భయపడను. మంగళస్వరూపుడకు శంకరునికి నమస్కారం. అట్లే అనంతునికి, సాధువులకు, వైష్ణవులకి అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల నేను నిర్భయుడను, రోగరహితుడను. నాకు ప్రత్యేకంగా నా బలమనేది ఏదీ లేదు. నా బలమంతా ఆ కృష్ణ పరమాత్ముని యొక్క బలమే. నా తండ్రి విష్ణువును నిందించి చనిపోయెను. అట్లే శంఖచూడుడు నిర్బంధం వల్ల చనిపోయెను. మధుకైటములు అతిగర్వం వల్ల నాశనమయ్యారు. త్రిపురాసురుడు మాకు కింకరుడు. అందువల్ల అతన్ని బలవంతుడుగా మేము పరిగణించం. అయినా అతడు రథమున ఉన్న పరమేశ్వరుని యుద్ధమునకు ప్రేరేపించెను. ఈ విధంగా దానవశ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు ఆ సభలో పలికి ఊరకుండగా బ్రహ్మదేవుడు తిరిగి ఇట్లు పలికెను. దైత్యులు, దైవతలు ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తే వినాశనం తప్పక జరుగును. ప్రేమ కలిగి ఉండుట సమస్త మంగళాలు కలిగించును. ఓ రాజా, భిక్షకుడైన నాకు తారను భిక్షగా ఇమ్ము. భిక్షకుడు నిరాశతో వెళ్ళిపోతే ఆ గృహస్థు సమస్త పాపాలు పొందును. సనత్కుమారుడు ఇట్లు పలికెను. ఓ రాజేంద్ర, నీ కీర్తిని నీవు రక్షించుకొనుము. నీవు దేవదానవుల్లో సింహం వంటి వాడవు. జగద్ధాతయగు బ్రహ్మ గొప్పతనం ఆలోచించుకొనుము. సనాతనుడు ఇట్లా పలికెను. ఓ శుక్రుడా, నిన్ను దేవేంద్రుడు, బ్రహ్మ, మహేశ్వరుడు మొదలగు దేవతలెవ్వరూ జయించలేరు. కృష్ణ భక్తుడు ఒక నిన్ను అతని చక్రం ఎల్లప్పుడూ రక్షించుచున్నందువల్ల నీవు గొప్ప పుణ్యం సంపాదించుకున్నావు మరియు పవిత్రుడవైతివి అని సనాతనముని అనెను. సనందుడు ఇట్లా పలికెను. ఓ శుక్రుడా, ప్రకృతి కంటే ఉన్నతుడైన శ్రీకృష్ణ పరమాత్మ నీకు అభీష్ట దేవత. నీవు వైష్ణవుడు, నీ గురువు వైష్ణవుడు. అట్టి నిన్నెవరు జయింతురు అనెను. సనకముని ఇట్లా పలికెను. పుణ్యవంతునెవ్వరూ జయించరు. పాపాత్ముడు తన పాపాలు చేతనే జయించబడుతున్నాడు. అందువల్లనే పుణ్యదీపాన్ని ఎట్టి దుష్టవాయువు ఆర్పలేదు అనెను. ఋషుడు ఇట్లు పలికిరి. ఓ శ్రేష్ఠుడా, గురువగు బృహస్పతికి చంద్రుడు తన ప్రాణాల కంటే మిన్నగా చూచుకొనుచున్న తారాదేవిని ఇచ్చివేయము. దానివల్ల నీ కీర్తి స్థిరంగా ఉండగలదు. కావున నిన్ను మాటిమాటికి తారనిమ్మని ప్రార్థింతుమని అనిరి. ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. నాకు అధీశ్వరులైన మీరు సాక్షాత్తుగా ఎదురున ఉండగా భృత్యుడు అతని ముందు వినయ విధేయతలతో ఉండవలసింది.
మాకు నాథుడు గురువైన శుక్రుడు మీ పనిని చేయును. శిష్యులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా వారు సాధుపురుషులైతే వారికి గురువే ఈశ్వరుడు. మేము మా గురువుకు శుక్రునికి మా సమస్త ఐశ్వర్యాన్ని పూర్వమే సమర్పించుకున్నాము. మా గురువుకు మేము భృత్యులం, పరిచారకులం. గురువు యొక్క ఆజ్ఞ పరిపాలించిన వారే శిష్యులు. ప్రహ్లాదుని యొక్క మాటలు విని బ్రహ్మదేవుడు తిరిగి శుక్రుని తారనిమ్మని ప్రార్థించెను. అందువల్ల శుక్రుడు తారను బ్రహ్మదేవునికి ఇచ్చి అతని పాదాలకు నమస్కరించెను. అట్లే అక్కడకు వచ్చిన మునులందరికీ ప్రత్యేకంగా నమస్కరించి తన గృహానికి తిరిగి వెళ్ళెను. అట్లే ప్రహ్లాదుడు తన అనుచరులందరితో కలిసి బ్రహ్మదేవుని పాదాలకు మరియు మునులందరికీ నమస్కరించి తమ గృహాలకు తిరిగిపోయిరి. బ్రహ్మదేవుని పాదాలపై సిగ్గుతో తల వంచుకుని తారపడెను. ఆమె అప్పుడు గర్భవతి. అట్లే చంద్రుడు కూడా బ్రహ్మదేవునికి నమస్కరించగా అతన్ని తన మాయచే దగ్గరకు తీసుకొనెను. తర్వాత కృపామయుడైన ఆ బ్రహ్మదేవుడు అపవిత్రమైనందువల్ల భయపడుతున్న తారతో ఇట్లనెను, తారా, నేనుండగా నీవు భయపడాల్సిన పని లేదు. అందువల్ల భయం వదిలిపెట్టుము. నా వరం వల్ల నీవు నీ భర్త యొక్క అనురాగ సౌభాగ్యాలు తిరిగి పొందుతావు. దుర్బలైన స్త్రీని బలవంతుడైన పురుషుడు బలాత్కరిస్తే ఆమెకు కామం లేని పక్షాన పతిత కానేరదు. ఆమె ప్రాయశ్చిత్త సంస్కారం వల్ల తిరిగి పవిత్రురాలగును. ఆమెకు జారదోషం అంటదు. కానీ కామంతో తన సుఖాన్ని అభిలషించి వ్యభిచారం చేసినచో ఆమెను భర్త వదిలిపెట్టాలి. ఆమె ప్రాయశ్చిత్త సంస్కారం వల్ల కూడా పవిత్రురాలు కాదు. పైగా ఆమె కుంభీపాక నరకాన సూర్యచంద్రులున్నంత వరకు బాధలు పడును. అక్కడ ఆ పాపాత్మురాలు మలముని అన్నముగా, మూత్రముని జలముగా తీసుకొని బ్రతుకును. తల్లి, నీ గర్భం ఎవరి వల్ల కలిగిందో చెప్పుము. నీవు సిగ్గును వదిలిపెట్టి ఈ విషయం చెప్పుము. సమస్తం ప్రాక్తన కర్మ వల్ల జరుగుతున్నది. దానికి మనం కర్తలం కాజాలము అను బ్రహ్మదేవుని మాటలు విని తార ఇట్లు పలికెను, ఓ తండ్రి, ఈ గర్భం నాకు చంద్రుని వల్ల కలిగింది. నేను పూర్వం చేసుకున్న పాపకర్మ వల్ల దీన్ని మోస్తున్నాను. చెడు భావనతో దయ లేకుండా చంద్రుడు నన్ను బలాత్కరించిన విషయానికి సాక్షులు కూడా కలరు అనెను. తర్వాత తార బంగారు వంటి కాంతిగల కుమారుని కనెను. బ్రహ్మ తేజో విరాజితుడు సుందరుడు ఒక కుమారుని తీసుకుని బ్రహ్మదేవునికి నమస్కరించి చంద్రుడు తన ఇంటికి పోయెను. బ్రహ్మదేవుడు సాధ్వేగు తారను బృహస్పతికి ఇచ్చి తాను సింధు నదీ తీరాన ఉన్న స్వభవనానికి పోయెను. అతడు అక్కడ ఉన్న శంకరునికి ధర్మదేవతకు ఆశీస్సులొసగను, దేవతలకు అభయమొసగను. అటు పిమ్మట దేవతలు తమ తమ భవనాలకు పోయిరి. దేవగురువకు బృహస్పతి తన మనసెరిగి ప్రవర్తించు భార్యకు తార లభించినందువల్ల సంతోషపడి తన భవనానికి వెళ్ళెను. తార యొక్క గర్భాన పుట్టినవాడే బుధుడు. అతడు మహాతేజస్సంపన్నుడు, గ్రహాలలో శ్రేష్ఠుడు. ఆ చంద్రపుత్రుడు నిర్జనమైన నందనవనంలో తిరుగుచుండెను. అప్పుడక్కడికి కుబేరునికి ఘృతాచి అను అప్సరసకు పుట్టిన చిత్ర అను నవయవ్వనాంగి వచ్చెను. 16 సంవత్సరాల ప్రాయం గల ఆ చిత్రను బుధుడు గాంధర్వ వివాహాన్ని స్వీకరించెను. బుధునికి చిత్రకు చైత్రుడనువాడు పుట్టెను. అతడు చక్రవర్తి అయి ధార్మికుడై సప్తద్వీపాలు గల భూమినంతటినీ పరిపాలించెను. అతడు ప్రతిదినం నదులుగా పారు నెయ్యితో, నదులుగా ప్రవహించు పెరుగుతో, పాలతో, తేనెతో, నూనెతో, చక్కెర రాసులతో, మృష్టాన్నం, స్వస్తికముల రాసులతో, ఆపూపములతో, మంచి అన్నంతో బ్రాహ్మణులకు సంతర్పణలు చేయుచుండెను. వారికి భోజనానంతరం గోవులు, రత్నాలు, మణులు, బంగారు నాణాలు, సన్నని వస్త్రాలు, రత్నభూషణాలు, రత్నపాత్రలు తాను జీవించి ఉన్నంత వరకు దానం చేసెను. ఆ చైత్ర మహారాజుకు అధిరథుడను వాడు పుట్టెను. అతని పుత్రుడు సురథుడు. అతడు మేధోముని వల్ల అధికమైన జ్ఞానం పొంది శరత్కాలాన దుర్గాదేవి పూజ చేసెను. కళింగ దేశాన విరాధుడు వైశ్యశ్రేష్ఠుడుండెను. అతని పుత్రుడు మహాజ్ఞాని, మహాయోగి, పరమవైష్ణవుడైన ద్రొమ్మినుడు. అతడు పుష్కర క్షేత్రాన తపస్సు చేసి మహాజ్ఞాని వైష్ణవాగ్రణి అగు సమాధి అను పుత్రుని బడిసెను. అతడు ప్రతిదినం బ్రాహ్మణులకు 1,000,000 సువర్ణములు దానం చేయుచుండెను. అందువల్ల దుష్టులైన అతని పుత్రులు ఇంటి నుండి వెడలుగొట్టిరి. సురధుడని రాజు సమాధి అను వైశ్యుడు కలిసి విష్ణుమాయగు దుర్గాదేవిని ఆరాధించగా సమాధి ముక్తిని పొందెను. సురధుడు సనాతని అగు దుర్గాదేవిని ఆరాధించి రాజ్యమును ముక్తిని పొందెను. చివరకు అతడు మనువయ్యను. ఓం శాంతి శాంతి శాంతి.